హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షూటింగ్ స్టార్స్ టీవీ. 2025 ఫస్ట్ హాఫ్ ఇప్పటికే కంప్లీట్ అయింది. బాక్స్ ఆఫీస్ వద్ద వివిధ సినిమాలు రిలీజ్ అవ్వగా కొన్ని హిట్స్ గా నిలిచాయి, మరికొన్ని ఫ్లాప్ గా మారాయి. ఇప్పుడు 2025 సెకండ్ హాఫ్ మొదలైంది. అనేక సినిమాలు రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. ఒక నవంబర్ తప్ప నెలకు కనీసం ఒక్క పాన్ ఇండియా మూవీ అయినా సందడి చేయనుంది. ఆ సినిమాలు ఏంటి, ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి తెలుసుకుందాం. ప్రస్తుత జూలై నెలలో టాలీవుడ్ ప్రేక్షకులకు ఓ భారీ విజువల్ ట్రీట్ ఎదురుకానుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. ఈ పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామాను జ్యోతి కృష్ణ ఇంకా డైరెక్టర్ క్రిష్ జాగర్లముడి కలిసి రూపొందించారు. ఈ చిత్రం జూలై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ కాలంలో నడిచే కథ ఆధారంగా రూపొందించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ శక్తివంతమైన పాత్రలో కనిపించనుండడం అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో కథ, యాక్షన్, పీరియాడిక్ సెటప్ అన్నీ ఒకే సమయంలో కంటెంట్ పరంగా మైలురాయిగా నిలవాలని చిత్ర బృందం భావిస్తుంది. పవన్ కళ్యాణ్ యొక్క పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు చారిత్రక నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన ఈ సినిమాను భారీ బడ్జెట్ తో, గ్రాండ్ స్టంట్స్, ఆర్ట్ డైరెక్షన్ తో తెరకెక్కించారు. కాబట్టి జూలై నెలలో తెలుగు ప్రేక్షకులకు ఇది ఒక మంచి విజువల్ మరియు ఫీల్ గుడ్ అనిపించే సినిమా అనడంలో సందేహమే లేదు. ఆ తర్వాత వచ్చే ఆగస్టు నెలలో ఇండియన్ 2 భారీ యాక్షన్ డ్రామా చిత్రాలు ఒకే రోజున విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఒకవైపు కాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కూలీ, మరోవైపు టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న వార్ 2 సినిమాలు 2 ఆగస్టు 14న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ 2 చిత్రాలు కూడా యాక్షన్ కు కొత్త నిర్వచనం ఇవ్వబోతున్నట్లు కనిపిస్తుంది. కూలీ సినిమాను అత్యంత టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వహించగా, వార్ 2 సినిమాను అయాన్ ముఖర్జీ మెగా విజన్ తో డైరెక్ట్ చేశారు. రజనీకాంత్, ఎన్టీఆర్ లాంటి మాస్ స్టార్లను యాక్షన్ మోడ్ లో ప్రేక్షకులు ఇద్దరి మధ్య ఎవరి సినిమా విజయం సాధిస్తుందో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఈ 2 సినిమాలు ఒకే రోజు థియేటర్లలో బరిలో దిగడం వల్ల బాక్సాఫీస్ వద్ద పెద్ద యుద్ధమే జరగనుందని చెప్పవచ్చు. ఇక సెప్టెంబర్ నెల కూడా తెలుగు సినిమా ప్రేక్షకులకి పాన్ ఇండియా స్థాయిలో భారీ వినోదాన్ని అందించేందుకు సిద్ధంగా ఉంది. మొదటగా టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మిరాయ్ సినిమా సెప్టెంబర్ 5న గ్రాండ్ గా విడుదల కానుంది. విభిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ మూవీపై యువ ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి ఆసక్తి నెలకొంది. ట్రైలర్ ద్వారా కలిగించిన థ్రిల్ తెలిసిందే. దీని తర్వాత సెప్టెంబర్ 25న మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ పరంగా భారీ క్లాష్ జరగనుంది. ఒకవైపు నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో వస్తున్న అఖండ 2, మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాలు ఒకే రోజున థియేటర్లో విడుదల కానున్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న అఖండ 2 బాలయ్య ఫ్యాన్స్ లో అమితమైన క్రేజ్ ను పెంచుతోంది. మరోవైపు సుజిత్ తెరకెక్కించిన ఓజీ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లో అత్యంత స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా అవ్వబోతుంది. ఈ 2 మాస్ సినిమాలపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అభిమానుల మధ్యలో నేరుగా బాక్సాఫీస్ పోటీ నెలకొనబోతుంది. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా ఇండియన్ సినిమా ప్రపంచంలో పాన్ ఇండియా సినిమా సందడి ఏమాత్రం తగ్గేలా కనిపించడం లేదు. ప్రత్యేకంగా పలు స్టార్ హీరోల సినిమాలు విడుదల కానుండటంతో ఈ 3 నెలలు ప్రేక్షకులకు మర్చిపోలేని అనుభూతిని ఇవ్వబోతున్నాయి. మొదటగా అక్టోబర్ నెలలో కన్నడ సినీ పరిశ్రమల్లో సంచలనం సృష్టించిన సూపర్ హిట్ మూవీ కాంతారాకు ప్రీక్వెల్ గా తెరకెక్కుతున్న కాంతారా చాప్టర్ 1 చిత్రం విడుదల కానుంది. స్టార్ హీరో రిషబ్ శెట్టి మరోసారి తన విభిన్నమైన నటనతో మిస్టికల్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకులను ఆధ్యాత్మిక లోకాల్లోకి తీసుకెళ్లనున్నాడు. ఈ చిత్రం అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్ కానుండటంతో దేశవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే నవంబర్ నెలలో పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న పెద్ద సినిమాలు ఏమీ లేకపోగా, ఇలా అక్టోబర్లో రిషబ్ శెట్టి, డిసెంబర్లో ప్రభాస్ తెరపై సందడి చేయబోతుండటంతో ఈ కాలం సినిమా లవర్స్ కి నిజంగా పండగే కానుంది. డిసెంబర్ నెలలో పాన్ ఇండియా సినిమా ప్రేమికుల కోసం బాక్సాఫీస్ దగ్గర పోటీ నెలకొనబోతుంది. స్టార్ హీరోల చిత్రాలు, క్రిస్మస్ స్పెషల్ రిలీజులు, ఇలా వరుసగా పలు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా వస్తున్నాయి. మొదటగా డిసెంబర్ 5న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాజాసాబ్ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాకు దర్శకుడు మారుతి కాగా, ప్రభాస్ మొదటిసారి రొమాంటిక్ హర్రర్ కామెడీ జోనర్ లో కనిపించనున్నాడు. ప్రేక్షకుల్లో ఇప్పటికే ఈ చిత్రంపై ఆసక్తికరమైన అంచనాలు ఏర్పడ్డాయి. అదే రోజు బాలీవుడ్ నుంచి రణ్వీర్ సింగ్ నటిస్తున్న దురంధర్ మరియు షాహిద్ కపూర్ కొత్త సినిమా కూడా థియేటర్లో అడుగు పెట్టబోతున్నాయి. దీంతో డిసెంబర్ 5న నేషనల్ లెవెల్ బాక్సాఫీస్ ఫైట్ జరగనుంది. ఇక క్రిస్మస్ స్పెషల్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివిశేష్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ డికాయిట్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆయనకు అనువైన ఇంటెన్స్ రోలుతో ఈ సినిమా ఒక రఫ్ అండ్ రగ్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతుంది. అలాగే హాలీవుడ్ నుంచి ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య జేమ్స్ కెమెరాన్ రూపొందించిన విజువల్ మాస్టర్ పీస్ అవతార్ 3 కూడా
డిసెంబర్ చివరిలో విడుదల కానుంది. ఇది కేవలం భారతదేశంలోనే కాదు, గ్లోబల్ గా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లకు దారి తీయబోతున్న సినిమా. సినిమాలతో పాటు ఇంకా మరికొన్ని చిన్న పెద్ద సినిమాలు డిసెంబర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద డిసెంబర్ నెలలో సినిమాల పరంగా ప్రేక్షకులకు ఒక రేంజ్లో ఫెస్టివల్ గ్యారంటీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.